వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమ్మ స్విమ్మింగ్ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నెక్స్ట్ ఒక విషయంగా మీరు ఉండాలి. మన తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో తెలంగాణ అటుపక్క ఆంధ్రప్రదేశ్ని కూడా అలానే డెవలప్ చేసి మంచి పథకాలు పెట్టి నెక్స్ట్ ఎన్నికల్లో మీరే సీఎంగా గెలవాలని మనస్ఫూర్తి కోరుకున్నా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకోసారి మా యూట్యూబ్ ఛానల్ తరఫున ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నెక్స్ట్ అయిపోయింది. దయచేసి నేను ఆయన ఉద్దేశించి ఈ వీడియో చేయట్లేదు. అలాంగ్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ముందరే అందరికి సారీ చెప్తున్నా. మేకప్ పులి కథ ఏంటంటే ఒకరోజు పులికి ఒంట్లో ఓపిక అయిపోయింది. వేటాడే ఓపిక అయిపోతే ఒక మేక ఇద్దరు తల్లిలు ఉన్నారు. అక్కడ వచ్చి పులి ఏమంది, నేను నాన్ వెజ్ తినడం మానేశాను, ప్యూర్ వెజిటేరియన్, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటాను. సరే ఫ్రెండ్షిప్ చేస్తుంది. మేక దాని పిల్లలు శుభ్రంగా పడుకుని ఉంటారు. లేచేసరికి తల్లి ఉండదు, 2 మేకలు ఉంటాయి. వెళ్ళి అడుగుతుంది, మా అమ్మేది అని. నేను తినేసా అంటుంది. అదేంటి ఫ్రెండ్, నాకు ఒంట్లో ఓపిక లేనప్పుడు నేను 100 చెప్తా, మమ్మీ నువ్వు నాతో స్నేహం చేసావు, నాకు వేటాడే శక్తి లేదు కాబట్టి మీ అమ్మని తిన్నా, ఇప్పుడు మిమ్మల్ని తిన్నా అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా తినేసింది. ఇలా అవసరానికి వాడుకుని పక్కన పెట్టే మనుషులు 100 మంది ఉన్నారు. మేకలు పులి లాంటి మనుషులు. వాళ్ళు పైకి టైంకి వస్తే కంపిస్తారు. చాలామంది ఉన్నారు. సొసైటీలోనే 100 మంది ఉన్నారు మంచి వాళ్ళుగా నటిస్తూ. అంటే సొసైటీలో 80% రాంగ్, 20% కరెక్ట్. 80% ఈ మేకలు పులి లాంటి మేకలు ఏమొచ్చి 20%, 80% పులి లాంటి మనుషులు. అఫ్కోర్స్ నా లైఫ్ చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది దానికి. 2 ఎంబీఏ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఏంటంటే నేను చాలా మటుకు చెప్పా. బేసిక్గా కంపెనీ నుంచి హెచ్ఆర్ వస్తే సబ్జెక్ట్ వైజ్గా అడుగుతాడు. సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్లు చూసి ఆఫర్ లెటర్ సెండ్ చేస్తారు. లేదా ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అంటే ఒక థర్డ్ పార్టీ కంపెనీ అప్లై చేయాలంటే థర్డ్ పార్టీ కంపెనీలో ఇంటర్వ్యూస్ పెడతారు. దట్ ఈస్ కాల్డ్ హెచ్ఆర్ ఓన్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. స్కూల్స్లో, కాలేజెస్, యూనివర్సిటీస్లో ఏమొచ్చి ఒక రిక్రూట్మెంట్ వచ్చింది అనుకోండి. రిక్రూట్మెంట్ ఇచ్చేప్పుడు అతని గురించి తెలుసుకుంటారు. పర్సంటేజ్లు అవి కట్టి కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడి తమ పర్సంటేజ్లు అవి చేస్తారు. లేదా ఆఫ్ ది ఇంటర్వ్యూ పెడితే ఆఫ్ ది ఇంటర్వ్యూలో ఏంటంటే ఇంటర్వ్యూ చేసిన తర్వాత రెజ్యూమ్ మీద ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. రెజ్యూమ్ మీద ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. 3 థర్డ్ పార్టీని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే హెచ్ఆర్ రౌండ్ ఒకటే సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇక్కడ NESగా పనిచేస్తున్నాను, ఇక్కడ థర్డ్ పార్టీలో నీ శాలరీ అంతా, నీకు ఎన్ని పే స్లిప్స్ ఉన్నాయి, పలానా ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తా, ఏ కాంటాక్ట్ ద్వారా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే టాప్ 1 కంపెనీస్ లైక్ కామర్స్లో చాలా మటుకు థర్డ్ పార్టీస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాయి. థర్డ్ పార్టీస్ నుంచి నెక్స్ట్ కంపెనీ ఎంప్లాయీస్. అమెజాన్, బిగ్ బాస్కెట్, బిగ్గెట్ అంటే గ్రోఫర్స్ కాస్త బిగ్గెట్గా మారింది. డోంజో క్లోజ్ అయిపోయింది. కామర్స్లో డోంజో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే 2K స్టోర్ నుంచి ఎక్కడైనా థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కంపెనీ ఎంప్లాయీస్గా. అమెజాన్ అయితే ప్రస్తుతానికి ఆ రిక్రూట్మెంట్ ఆపేసింది. అండ్ వాళ్ళు చెప్పినట్టు వింటేనే కామర్స్లో వాళ్ళు నెక్స్ట్ అవన్నీ చూసి అప్పుడు బ్లూ బ్యాచ్లు ఇస్తున్నారు వాళ్ళు. లేదంటే తీసేస్తున్నారు మధ్యలో చాలామందిని. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంటే హెచ్ఆర్ వస్తే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్గా అడుగుతారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో థర్డ్ పార్టీ ద్వారా వస్తే అఫీషియల్ ఆన్ ది క్యాంపస్, ఆఫ్ ది క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి హెచ్ఆర్వి. ఆఫ్ ది క్యాంపస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది రిఫరెన్స్ ఇస్తాం, పైన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతాడు. ఎవరైనా రిఫరెన్స్ ఉంటే జస్ట్ అడిగేది వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్, అంత మించి ఎక్కువ అడగడు. లేదంటే సబ్జెక్ట్ వైజ్గా వెళ్తాడు. లేకపోతే కాలేజ్లో నువ్వేం చేసావు, నీకు వచ్చిన పర్సంటేజ్ అంతా ఎందుకు, నీకు మధ్యలో 1 year బ్రేక్ వచ్చిందని. చాలామంది తెలియదు, నేను కంప్యూటర్ క్లాసులు కాదంటే మేము బయట నేర్చుకున్నా అంటారు. బయట నేర్చుకోవడం వేరు, మనం 4 years కాలేజ్ నేర్పుతాం కానీ నువ్వేం చేసావు 4 yearsలో అని. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆఫ్ ది క్యాంపస్లో చదివి అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టి సెటిల్ అయిపోతాడు. ఇంకొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా చదువుతారు, ఎవడో ఒకడు వస్తాడులే, ఏదో ఒకటి చెప్పచ్చులే. అలా ఆడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఉద్యోగంలో. అందరు స్టూడెంట్స్ ఒకసారి ఆలోచించుకోండి. ఇది నేను అన్నాం కదా, ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాలేజ్ వాళ్ళని, క్యాంపస్ ప్లేస్మెంట్ వాళ్ళని. ఇంకొంతమంది అంటే సేఫ్ జోన్ గేమ్ ఆడతారు. వాళ్ళు ఏం చేయరు, మేము చేస్తాం, మేము ఉన్నాం అన్నట్టు నటిస్తారు కానీ వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. అంటే కంపెనీ లూఫర్స్ అవుట్ చేతుల్లో ఉంటాయి కాబట్టి.
కంపెనీ లోఫర్స్, కంపెనీ బొచ్చు వాళ్ళ చేతుల్లో. ఇంకొకటి సార్, మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని స్కిల్ పెట్టారు, ఇంత శాలరీస్ ఇవ్వాలని. మీరు చెప్పింది ఏది ఇక్కడ జరగట్లేదు. మీరు ఒకసారి ఏమో పెట్టారు, మీరు పనిచేస్తే తోడ్పాటి కింద 6 days వర్కింగ్ డేస్, ఓటీ అయితే ఓటీ, 7th day హాలిడే, ఫెస్టివల్ హాలిడే, ఓటీస్ పేమెంట్స్, ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్స్, అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టారు. అది ఇప్పటివరకు జరగలేదు. 2, నిన్న పెట్టిన స్కిల్ అని ఎక్కడా కనపడట్లేదు. ఏ విజేత, కోకోకోలా, కోకోకోలా, అరవింద ఫార్మసీస్, హెరిటేజ్, ఎంఎస్ఎన్, అమెజాన్, ఈ కామర్స్లో థర్డ్ పార్టీ నుంచి అమెజాన్, బిగ్ బాస్కెట్, బిగ్ గేట్, గ్రోఫర్స్ కాస్త బిగ్ గేట్ అయింది, జెట్టో, వీటిల్లో ఎక్కడ మీరు పెట్టి ఎక్కడ అమలు కావట్లేదు. దయచేసి 2 గవర్నమెంట్స్తో ఒకటి కోరుకున్నా, అటుపక్క ఏపీ గవర్నమెంట్, ఇటుపక్క తెలంగాణ గవర్నమెంట్, ఈ సర్వేస్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటి ఫార్వర్డ్ ఇస్తే అక్కడి నుంచి వచ్చి వీళ్ళందరూ ఎంక్వైరీ చేసుకుని చెయ్యాలి. మెయిన్ లీవ్స్ పెడుతుంటే శాలరీ లాస్ అప్పే అవుతుంది, అది ఆపాలి. కొన్ని కంపెనీస్కి లీవ్స్ పెట్టారు కాబట్టి శాలరీ లాస్ అప్పే, చాలా శాలరీ లాస్ అప్పే ఉంది. ఇంకొంతమంది అవసరానికి లీవ్, అనవసరంగా లీవ్ ఇస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజాగా నాకు ఇచ్చిన హక్కుతో నేను వీడియో చేస్తే ఎవరిని కించపరచాలని, ఎవరిని అవమానించాలని కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు చాలా మంచి వ్యక్తి. మీరు ఈరోజు మేము హైదరాబాద్లో నేనంటే హైదరాబాద్ డెవలప్ అయిందంటే దాని కారణం మీరే. మళ్ళీ ఏపీని కూడా మీరు అంత బాగా డెవలప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఆల్రెడీ డెవలప్మెంట్ మొదలైంది. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నాకు ఒక నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ కావాలి. మీ అపాయింట్మెంట్ ఛాన్స్ అయిన పవన్ కళ్యాణ్ గారిది ఏం పర్వాలేదు, ఇది అవుతుంది అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం వర్క్ ఉంది, మీతో చేయించుకుందాం అనే వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే ఛానల్ సుఖవంతు, సర్వే స్టేషన్ సుఖవంతు. ఈ వీడియో ఎవరిని నెక్కించవచ్చాలని, ఎవరిని అవమానించాలని నేను చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.